హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భవ్య ఏంజల్ 2013. కొంచెం వాయిస్ అయితే బాగాలేదు, ఏమనుకోకండి, జలుబు చేసింది. ఈరోజైతే మంచిగా కొంచెం స్పైసీగా తినాలనిపించి ఎగ్గుతో ఒక రెసిపీ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. దీంతో చికెన్ కూడా తక్కువే అని అయితే నేను అంటాను. మీరు ఒకసారి ట్రై చేసి మీరు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీస్‌లోకైతే మనం వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక మనకి ఎంత కావాలో అన్ని బాయిల్ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కడాయి తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే మనము టమాటాలు బాగా పండిన టమాటాలైతే తీసుకుంటే టేస్ట్ చాలా బావుండిద్ది. ఇలా ప్యూరీ లాగా తయారు చేసుకొని ఈ మిశ్రమంలో కూడా వేసుకోండి. మొత్తము కలుపుకునే విధంగా మొత్తం మిక్స్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా, పసుపు మన రుచికి తగినంతగా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిలో ఉన్న పచ్చి వాసన అంతా పోయేదాకా టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఈలోపు మనము బాయిల్ చేసుకున్న ఎగ్స్‌ని మంచిగా తురుముకోవాలి. ఇలా తురుముకోవడం ఏందంటే రోటీ, చపాతీ ఆ రైస్‌లోకి కూడా బావుండిద్ది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది యెల్లో, వైట్ అస్సలు తినరు కదా! అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బావుంటుంది. ఎగ్స్‌ను తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి కదా! మనకి ఎప్పుడైనా సరే టమాటాలు మగ్గినాయి అంటే ఆయిల్ పైకొస్తుంది. అదే ఒకటి ట్రిక్ అయితే నేను చెప్పగలుగుతాను. మనకి తగినంత కారం అయితే వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ను కూడా కూడా వేసుకోండి. చాలామంది పిల్లలు ఎగ్ ఒక్కోసారి తినరు కదా! అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఎగ్స్‌ని ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బావుండిద్ది. ఇంకా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే, లేదు అనుకుంటే అవసరం లేదు. నేను చపాతీలోకి కాబట్టి కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోండి అంతే. తర్వాత మూత తెరిచి చూడండి, అస్సలకి చాలా బావుండిద్ది. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం నా వాయిస్ అనేది బాలేదండి, అందుకే మీకిలా వస్తుంది, ఏమనుకోకండి. ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కూడా అది కూడా పెట్టుకుంటే ఏ మొత్తం మసాలా బాగా పట్టేసిద్ది. అంతేనండి, టేస్టీగా సింపుల్‌గా ఎగ్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా! ఫైనల్‌గా నేను కొంచెం కసూరి మేతి, ప్రతి ఒక్క కర్రీలో నేను కసూరి మేతి అయితే వేస్తాను. మీరు నా వీడియోస్ అన్నీ చూస్తే, కుకింగ్ వీడియోస్, మీకు కంపల్సరీగా తెలుస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. స్మెల్ అయితే గుమగుమలాడిపోతుందండి. అంత బావుంది. ఇదంతా ఒక బౌల్‌లోకైతే తీసుకుందాము. చూస్తూనే మీకు నోరు ఊడిపోతుందని నాకైతే అర్థమవుతుంది. అలా అని మీరు ముందుగానే చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కంపల్సరీగా నేను ఆ రెసిపీ అయితే చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో ఇంతసేపు చూసారు కదా! ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చపాతీ అయితే చేశానండి. నేనెక్కువ చపాతీలోకే ఈ కర్రీ అయితే చేస్తాను. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అండి. చపాతీతో తింటే అసలకి ఒక్క చపాతీ తినేవాళ్ళు 2 చపాతీలయితే కన్ఫర్మ్‌గా తింటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.